తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సిట్ లోతుగా దర్యాప్తు చేసి కుట్రదారులను శిక్షించాలని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పూర్వ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పూర్వ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు కనుసన్నల్లోనే జరిగాయని ఆయన ఆరోపించారు. దాడుల్లో ఉన్నతాధికారుల సహకారం ఉందని సీఎస్, మాజీ డీజీపీల కాల్ డేటాను పరిశీలించి అధికార పార్టీ వ్యూహాన్ని బహిర్గతం చేయాలని అన్నారు. కొందరు అధికారులు అధికార పార్టీతో లాలూచీ పట్టమే హింసకు కారణమని, పంచాయతీ ఎన్నికల్లో చేసినట్టు దౌర్జన్యాలకు పథకం రూపొందించారని అన్నారు. దాడులకు కారకులెవరో గుర్తించి సిట్ దర్యాప్తు చేయాలని, బదిలీ చేసిన అధికారుల కాల్ రికార్డులను తనిఖీ చేయాలని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపైన సీరియస్ గా పరిగణలోకి తీసుకుని తరువాత చీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిపించి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు మొత్తానికి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అల్లర్లు, తదనంతర పరిణామాలు, ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజున, ఎలక్షన్ తరువాత ఈ 3 దశల్లో జరిగిన పరిణామాలన్నిటిపైన సిట్ విచారణ ప్రారంభించింది. విచారణ ప్రారంభించి కొంతమందిని కేసులు వీటి గురించి నిర్ధారించింది. మొత్తం 1370 మంది కేసులు అని ఇన్వాల్వ్ అయ్యారని, కొంతమందికి 41A నోటీస్ ఇచ్చారని, కొంతమందిని అరెస్ట్ చేశారని, కొన్ని ఎఫ్ఐఆర్లలో తక్కువ సెక్షన్లు వేశారని, తర్వాత వీటిపైన విచారణ ప్రారంభించింది. ప్రారంభించిన తర్వాత నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మారణాదాలతో హత్యకు దారి తీసేటటువంటి తీవ్రమైనటువంటి దాడులు జరిగాయని చెప్పి నిర్ధారణకు వచ్చింది. ఆ నిర్ధారణకు వచ్చిన తరువాత సిట్ కొన్ని కంక్లూజన్స్ ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా తదనంతరం కూడా పరిశీలిస్తాము, రెగ్యులర్ గా మానిటర్ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు జరిగిన హింసాత్మక ఘటనలు, మాచర్లలో టీడీపీ కార్యకర్తను ఓసకోత కోసి నడి రోడ్డున పట్టపడుల గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత అనేక ఘటనలు జరిగినాయి. అలా రాష్ట్రం అంతటా దాదాపు ఒక 100 ఘటనలు ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ పోల్ డేకి ముందు జరిగినాయి. వీటిపైన పోలీసులు, ఇదంతా జరిగినటువంటి వైసీపీ కార్యకర్తలు, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, కేసులు నమోదు చేయకుండా, ఒకవేళ తప్పనిసరి కేసు నమోదు చేయాల్సి వస్తే 323 నోట్ 324 పెట్టి వదిలేసి అరెస్టు చేయకుండా చాలా దుర్మార్గయుతంగా వ్యవహరించారు. దానికి కారణం అప్పుడు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, సిఎస్ జవహర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్సీ ఆంజనేయులు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ చేత మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఎలక్షన్ కమిషన్ గుర్తించి వీళ్ళందరినీ మార్చింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎన్నికల కమిషను మార్పు కనుక జరగకపోయినట్లయితే ఈ మాత్రమైన ఎన్నికలు జరిగాయా లేదనేటటువంటి ఒక హింసాయుతమైనటువంటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఏర్పడినటువంటి వాతావరణం. ఇది మేము చెప్పినటువంటిది కాదు, ఎన్నికల కమిషనే గుర్తించింది. ఎన్నికల ముందు ఒక ప్రాంతంలో జరిగిన వాతావరణమా, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి రాజకీయపరమైన కోణం ఏమైనా ఉన్నదా, కుట్ర కోణం ఏమైనా ఉన్నదా అనేటువంటి అంశాలని పరిశీలించవలసినటువంటి సమయం ఇది. ఇదేదో ఒక 2 గ్రూపుల మధ్య జరిగినటువంటి కొట్లాట్ల కాదు, ఎన్నికల్లో 2 అభ్యర్థుల మధ్య జరిగినటువంటి కొట్లాట్లు మాత్రమే కాదు. ఇది కేవలం ఎన్నికల నేరంగానే పరిగణించి చూడటానికి వీల్లేదు. ఎన్నికల ముందు నుంచి మేము ఆరోపించిన విధంగా, ఎలక్షన్ కమిషన్ వారు తదుపరి గుర్తించిన విధంగా ఎన్నికలలో ప్రశాంతంగా జరగటానికి వీలు లేకుండా అనేక మంది పోలీసు అధికారులు, కొంతమంది పోలీసులు వైఎస్ఆర్సీపీ పార్టీతో లాలూచీ పడి ఉన్నారు. ఆ విధముగానే ఎన్నికలకు ముందుగా ఆఫీసర్లని, వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్ని వాళ్ళు నియమించుకుని ఉన్నారు. దాని ఫలితం వీటన్నిటినీ కూడా చీఫ్ సెక్రటరీ గారు మానిటర్ చేశారు, డీజీపీ గారు పథకాలు వేశారు, మిగతా అధికారులు వాళ్ళ కనుసన్నల్లో ఉండే అధికారులతో పకడ్బందీగా వాళ్ళ వ్యూహాన్ని రచించడం కోసం సిద్ధమయ్యారు.
ఇండియా కూటమి భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఆతిశి అన్నారు. అనంతరం ఎలక్ట్రల్ బాండ్లలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టి బీజేపీ నాయకులను ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను జైలుకు పంపుతామని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో ఆతిశి మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని నిర్ణయించుకున్నారని అన్నారు. జూన్ 4 తర్వాత మా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని, ఎలక్ట్రల్ బాండ్ల కుంభకోణంలో బీజేపీ నేతలే కాదు ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు కూడా జైలుకు వెళ్లనున్నారని వ్యాఖ్యానించారు. सड़कों पर उमड़ के आ रहे थे उनसे मिलने के लिए, भारतीय जनता पार्टी ने एक एक करके और षड्यंत्र रचने शुरू किए. उन्होंने स्वाति मालीवाल जी का प्रयोग करके अरविंद केजरीवाल जी पे झूठे आरोप लगाने की कोशिश की. जब वो षड्यंत्र नहीं चला तो सालों पुराना आम आदमी पार्टी के डोनेशंस के केस को लेके आ गए और कहा कि हम इस पे ईडी का केस करेंगे क्योंकि आम आदमी पार्टी ने फॉरेन फंडिंग ली. जब ये आरोप नहीं चला तो अब भारतीय जनता पार्टी ने 25 तारीख की वोटिंग से पहले एक नया षड्यंत्र रचा है आम आदमी पार्टी को टारगेट करने के लिए, दिल्ली के लोगों को परेशान करने के लिए. और इस षड्यंत्र के तहत भारतीय जनता पार्टी ने अपनी हरियाणा सरकार के माध्यम से दिल्ली के पानी को रोक लिया है. वो दिल्ली वालों को परेशान करने के लिए, दिल्ली में पानी की त्राही मचाने के लिए, दिल्ली में आ रही यमुना की वाटर सप्लाई को रोक रहे. पिछले कुछ दिनों से जब जगह जगह से पानी की शिकायतें आनी शुरू हुई, जहां पे कभी पानी की शिकायत नहीं आती है, उसकी जांच करने पे पता चला कि यमुना का पानी हरियाणा सरकार द्वारा रोका जा रहा है. जो यमुना का स्तर एक नॉर्मल समय पर वजीराबाद में 674 फीट होता है, जब कम भी होता है तो वो ज़्यादा मतलब लोएस्ट पॉइंट पर 672 फीट तक चला जाता है. 11 मई से लगातार कल 21 मई तक हरियाणा धीरे 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 करके दिल्ली का पानी रोक रही है. और कल 21 मई को मुझे लगता है शायद दिल्ली के इतिहास में पहली बार यमुना का पानी 671 फीट के भी नीचे आ गया और 670.9 फीट मात्र पर रह गए. ये आंकड़े क्या दिखा रहे हैं? ये आंकड़े दिखा रहे हैं कि 25 मई की वोटिंग से पहले भारतीय जनता पार्टी अब नया षड्यंत्र रच रही है, पानी को रोकने का षड्यंत्र रच रही है, दिल्ली वालों को परेशान करने का षड्यंत्र रच रही है, पानी की त्राही मचाने का षड्यंत्र रच रही है और आम आदमी पार्टी और अरविंद केजरीवाल जी की सरकार को बदनाम करने का षड्यंत्र रच रही है. दिल्ली के लोगों को सतर्क करना चाहती हूँ कि आने वाले कुछ दिनों में 25 तारीख तक लगातार ऐसी नई साजिश की जाएगी, भारतीय जनता पार्टी द्वारा की जाएगी, दिल्ली के वोटरों को बरगलाने के लिए की जाएगी. लेकिन मैं आपको सतर्क करना चाहती हूँ, आपको आगाह करना चाहती हूँ कि भारतीय जनता पार्टी की साजिश में नहीं आना है. और मैं भारतीय जनता पार्टी को भी बताना चाहती हूँ कि अब आप जितनी भी साजिश कर लो, आप जितने भी षड्यंत्र रच लो, आप दिल्ली वालों को बेवकूफ नहीं बना. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తానీలుగా అభివర్ణించారంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వర్చువల్ గా జరిగిన మీడియా సమావేశంలోనూ జార్ఖండ్లోని జంషెద్పూర్ ఎన్నికల ర్యాలీలోనూ కేజ్రీవాల్ మాట్లాడుతూ వారంతా తన కుటుంబమని, వారిని నిందించడం సరికాదని హితవు పలికారు. లోక్సభ ఎన్నికలు పూర్తవుతున్న ప్రతి దశ తమ ఇండియా కూటమిని విజయానికి మరింత చేరువ చేస్తోందని వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగిపోవడానికి సిద్దమవుతోందని, ఇండియా కూటమి ప్రభుత్వం జూన్ 4న అధికారంలోకి రానున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. జూన్ 4న బీజేపీ ఓటమి స్పష్టంగా కనబడుతుందని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. जेल से सीधा आप लोगों के बीच में आ रहा हूं और एक दिन
मैं अपनी जेल के सेल में बैठा हुआ था, तिहाड़ जेल के, और मैंने टीवी में देखा, वहाँ हर सेल में टीवी उपलब्ध है सभी कैदियों को। टीवी में देखा कि सुप्रीम कोर्ट ने मुझे 21 दिन की मोहलत दे दी कि जाओ और चुनाव प्रचार करो। मुझे तो यकीन ही नहीं हुआ। मोदी जी ने पूरी कोशिश की, मोदी जी ने पूरी ताकत लगाई कि केजरीवाल को बेल नहीं मिलनी चाहिए, लेकिन मेरे ऊपर बजरंगबली का आशीर्वाद है। बजरंगबली के सामने मोदी जी की नहीं चली, बजरंगबली के सामने मोदी जी की नहीं चली और मुझे बेल मिल गई। चमत्कार हुआ एक तरह से। और देखिए आज मैं आप लोगों के बीच में आ गया। अब मेरे भाई हेमंत सोरेन जी जेल में हैं और मैं जानता हूं कि झारखंड का बच्चा बच्चा हेमंत सोरेन जी से प्यार करता है। प्यार करते हैं कि नहीं करते? बच्चा बच्चा हेमंत सोरेन से प्यार करता है। और मैं जानता हूं इस वक्त आप लोगों के दिल पे क्या गुजर रही होगी। मैं आप लोगों का दर्द समझ सकता हूं कि आप लोगों को कितनी पीड़ा हो रही होगी कि आपके अपने हेमंत सोरेन, जिसे आप अपने परिवार का, जिन्हें आप अपने परिवार का हिस्सा मानते हैं, राजनीतिक षड्यंत्र के तहत मोदी जी ने उनको जेल में डाल दिया। मैं उन्हें अपना भाई मानता हूं, कल्पना जी मेरी भाभी हैं, और मैं देख रहा हूं किस तरह से कल्पना जी ने कमान संभाली है और झांसी की रानी बनके ये यहां से झारखंड से मोदी जी को चुनौती दे रही हैं। मैंने बाहर आके सोशल मीडिया पे इनके कई भाषण सुने और मुझे ये लगा कि जिस मंशा से मोदी जी ने मेरे को और हेमंत सोरेन जी को जेल में डाला था, मोदी जी ने ये सोचा था केजरीवाल को जेल में डाल दूंगा, आम आदमी पार्टी बिखर जाएगी, फिर मैं इनके एमएलए खरीद लूंगा, फिर इनकी पार्टी को तोड़ दूंगा, इनकी दिल्ली में सरकार गिर जाएगी, इनकी पंजाब में सरकार गिर जाएगी। उसी तरह उनसे उन्होंने सोचा था कि मैं हेमंत सोरेन को गिरफ्तार कर लूंगा, इनके एमएलए खरीद लूंगा, झारखंड मुक्ति मोर्चा तोड़ दूंगा, इनकी सरकार गिर। उल्टा हुआ भाई साहब, पूरा उल्टा हुआ। जो आदमी गलत काम करता है, अल्टीमेटली एक ताकत है जिसे हम भगवान कहते हैं, भगवान देख रहा है। दिल्ली के अंदर पार्टी के बिखरने की बजाय आम आदमी पार्टी एक परिवार की तरह एक साथ इतनी एकजुट हो गई। हमारे सारे एमएलए, सारे सांसद, सारे काउंसलर, जितने पार्टी के पदाधिकारी थे, सब एकजुट हो गए और डबल मेहनत के साथ मोदी जी को हराने में काम करने जुट गए। दिल्ली की सरकार नहीं गिरी, हमारी पंजाब की सरकार नहीं गिरी। उसी तरह से मैं अभी देख रहा था झारखंड मुक्ति मोर्चा, उन्होंने सोचा था झारखंड मुक्ति मोर्चा को तोड़ देंगे एमएलए, उल्टा हुआ। पूरे झारखंड के अंदर ऐसी ऊर्जा आई है, ऐसी ऊर्जा आई है मोदी जी को हराने के लिए कि पिछली बार तो 1 या 2 सीट आई थी, इस बार आपको कितनी सीट दोगे? कितनी सीट दोगे? कसम खा के जानिए आज 14 की 14 सीट इस बार इंडिया गठबंधन को आनी चाहिए। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర, వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి అమ్మ ఆశీస్సులు అందుకున్న భక్తులు. కడప జిల్లా జమ్మలమడుగులో పోలీసులకు మాక్ డ్రిల్, అల్లర్లను ఎలా అదుపు చేయాలో వివరించిన అడిషనల్ ఎస్పీ వెంకటరాముడు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ప్రదోష నంది సేవలు, నంది వాహనంపై ప్రత్యేక అలంకరణలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైర్, ఢిల్లీ వాసులను పాకిస్తానీలుగా అభివర్ణించడం సరికాదంటూ వ్యాఖ్య. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.